యా కరెంటు వాడకం 1.5 కోటి యూనిట్లు పెరిగింది. ప్రతిరోజు 300 మిలియన్ యూనిట్లకు పైనే సరఫరా. ఎండల తీవ్రత, అగ్రికల్చర్ వినియోగం పెరగడంతో ఫుల్ డిమాండ్. పవర్ బ్యాంకింగ్ పాలసీతో డిమాండ్ కు సరిపడా సరఫరా చేస్తున్న డిస్కాంలు. గతంలో కంటే అగ్గువకే కరెంటు కొనుగోలు. గతంలో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు చీకటి పేపర్ అంటే వాడకం 1.5 కోటి యూనిట్లు పెరిగింది. ఏది 3 నెలలనే 3 నెలలనే 1.5 కోటి పెరిగిందట. అంటే అంతకుముందు 1.5 కోటి యూనిట్లు పెరిగిందంటే మరి ఇంకేం చేస్తాను తెలంగాణ ప్రజలు అంతకు 3 నెలల కంటే ముందుగా ఏం చేస్తాను? ఎక్కువ ఏ కంపెనీలు వచ్చినాయి, ఎక్కువ ఏ ఇండ్లు వచ్చినాయి? ఈడ ఇంకోటి కూడా గ్రహించాలి. మరి 1.5 కోటి యూనిట్లు పెరిగితే ఎందుకు బోర్లు నడుస్తలేవు? అదే కదా ఇప్పుడు వినియోగం అంటే ఏంటిది? నీ ఇంట్లో 10 లైట్లు ఉంటే 10 లైట్లు వేసుకోవాలి. ఇప్పుడు బోర్లు నడిస్తే పంటలు ఎండిపోవు కదా. పంటలు ఎండిపోవు, బోర్లు నడిస్తే పంటలు ఎండిపోవు. నీకు పరిశ్రమలు నడిస్తే లాభాలు రావాలి. కొత్తగా ఇండ్లు కట్టి ఏమైనా కరెంటు పెట్టుకున్నామా? గృహ అవసరాలు ఒకటి, కంపెనీల అవసరాలు ఒకటి, వ్యవసాయ ఆధారిత అవసరాలు ఒకటి. మరి ఎక్కడ పెరిగింది నీ కరెంటు? యూనిట్లు నువ్వు ఇన్ని యూనిట్ 1.5 కోటి యూనిట్లు పెరిగింది రేవంత్ రెడ్డి వచ్చే వరకు అంటున్నావు కదా. 1.5 కోటి యూనిట్లు పెరిగిందంటే ఎక్కడ ఇచ్చినావు ఈ కరెంటు? ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చి ఇచ్చినావు? ఇంకా ఐటీ కంపెనీలకు శంకుస్థాపన పడలేదు కదా. నిన్న రైతులు ఎండిపోయిన వరి పంటను తీసుకొచ్చి గొడ వేస్తాను కదా. ఇంకో దిక్కు తీవ్ర ఆరోపణ ఏముందంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కరెంటుకు ఎక్కువ వినియోగిస్తున్నారు అనే ఒకటి కూడా ఉన్నది. ఇప్పుడు అది నడవకపోయి అదే బంద్ పెట్టి మేడిగడ్డ బంద్ పెట్టిండ్రు. కాళేశ్వరం నుండి పారే కొన్ని కూడా బంద్ పెట్టిండ్రు. వ్యవసాయం ఎండిపోతుంది. ఇంకెక్కడి నుంచి కరెంటు ఇస్తలేరాని లొలి పెడతాను. మరి ఎక్కడి నుంచి ఈ వినియోగం పెరిగింది? ఇంకా ఎండాకాలం కూడా పూర్తిగా స్టార్ట్ కాలే. ఒకప్పుడు డబ్బాలు నడుతున్నాయి. ఇంకా ఇక్కడ మనం ఇంకోటి కూడా గ్రహించాలి. ఒక దిక్కు సీతక్క రాదే మన గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెడితే కరెంట్ పోతుంది. జీవన్ రెడ్డి అక్కడ సభ పెడితే అక్కడ కరెంట్ పోతుంది. హరీష్ రావు ప్రెస్ మీట్ పెడితే కరెంట్ పోతుంది. కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే కరెంట్ పోతుంది. ఆఖరికి మన ఆఫీస్ లో కూడా కరెంట్ పోయింది. ఇంకోటి ఏంది, కరెంట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తీన్మార్ ఆఫీస్ మళ్ళీ తగ్గే దొంగ దగ్గర తగ్గే. ఇంకేడ పెరిగింది? మరి ఎక్కడ పెరిగింది కరెంటు వినియోగం? ఎక్కడ పెరిగింది? అది పక్కన పెడితే ఇప్పుడు ఏమంటాడు? మేము కేసీఆర్ కంటే అగ్గువ కొన్నాం. ఎంతకు అగ్గువ కొన్నావు చెప్పాలి. అగ్గువకే కొన్నా అంటాను. ఎంత అగ్గువ కొన్నావు? గతంలో కంటే అగ్గువకే కరెంటు కొనుగోలు అంటాను. డిస్కిమ్ల దగ్గర నుంచి వెళ్ళి కరెంటు కొనుగోలు అగ్గువకే కొన్నావు అంటారు రేవంత్ రెడ్డి. ఎంత కొన్నావు? వాళ్ళు 300 కొంటే నువ్వు 280కే కొన్నావా, 200కే కొన్నావా, 100 రూపాయలకే కొన్నావా? అగ్గువ అంటే ఎట్లా? రూపాయి ఉన్నదాన్ని పావులకే ఇస్తే అగ్గువ అంటారు. ఇట్లా ఈ దొంగ కథలన్నీ రాసుకుంటా రేవంత్ రెడ్డి అందగాడు, రేవంత్ రెడ్డి పాలన చాలా అందంగా ఉన్నది అని మళ్ళా ఓట్లు గుద్దుగా ప్రయత్నం చేస్తాను. మోసపోవద్దు. చీకటి పేపర్ మలయాళం పేపర్ రేవంత్ రెడ్డికి మేకప్ చేసే ప్రయత్నం. మేకప్ అంటే ఎట్లా అంటే మెయిన్ హీరోయిన్ ఒకటైతే అది ఐటమ్ సాంగులు చేసేది ఉంటాయి కదా. ఇది మెయిన్ హీరోయిన్ అన్నట్టు, అది ఐటమ్ సాంగులు చేస్తుంది. ఇందులో దుర్భాషలు రాసుకురాలేదు, అలా దుర్భాషలు రాసుకొస్తుంది. ఇప్పుడు హీరోయిన్ ఎంత వరకు ఎక్స్పోజ్ చేయాలో గంట వరకే ఎత్తాయి హీరోయిన్. మరి ఐటమ్ సాంగ్ మంచి ఎక్స్పోజ్ ఇంచు చూపెడతాయి ఐటమ్ సాంగ్. అట్లా ఇంచు అన్నట్టు వాడు